మొక్కజొన్న, నిమ్మ, ఉప్పు కలిపి అందరూ చాలా మంది ఈ మధ్య మొక్కజొన్న పొత్తులు తింటున్నారు. ఇది రుచికరమైన ఆహారం. మొక్కజొన్న రుచిలో ఎవ్వదీ సాటి రాదు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు మరి ఈ మొక్కజొన్న తినచ్చా, తినకూడదా? మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా ఉపయోగం. ఉడికించిన మొక్కజొన్నలో 52 మితమైన గ్లైసెమిక్ సూచికలు కలిగి ఉంటాయి. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మొక్కజొన్న తినచ్చు, కానీ ఎక్కువ తీసుకోకూడదు. నియంత్రిత మొత్తంలోనే మొక్కజొన్నలు తినాలి. 10 గ్రాముల వరకు మొక్కజొన్న తినచ్చు. మొక్కజొన్న ఫైబర్ రక్తంలో చక్కెర పోషణను తగ్గిస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర ఉంటే డాక్టర్ సలహాతో మొక్కజొన్న తీసుకోవచ్చు, కానీ ప్రాసెస్ చేయబడిన మొక్కజొన్న కాదు. నిజమైన మొక్కజొన్న పొత్తులు తినాలి. మొక్కజొన్నను కాల్చడం వల్ల గణనీయమైన పోషక విలువలుంటాయి. శరీరానికి మేలు. మొక్కజొన్నను కాల్చివి తింటే చాలా మంచిది. అయితే మనం మొక్కజొన్న ఉడకబెట్టింది తిందా, కాల్చినవి తింటున్నామా, ప్రాసెస్ చేసినవి తింటున్నామా, బటర్వి తింటున్నామా అనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రాసెస్ చేసిన మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో చీజ్, క్యారమెల్ కలపడం వల్ల చక్కెరతో పాటు శరీరంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాల పరిమాణం ఎక్కువైపోతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.